వచ్చే ఏడాదిలోపు ఏజేకి మగపిల్లాడు పుడతాడు. మీ అందరి కోరిక అదే అయితే ఆ దేవుడు కరుణిస్తాడు. నీ పాపాలు నిన్ను వెంటాడుతూనే ఉన్నాయి. పాపం. అందుకే పాపాయి పుట్టలేదు. నా ఇంటి ఉసురు తగిలింది. వెంటనే నీ ఇంటి ఇల్లాలు పోయింది. ఆమెకు బిడ్డ పుట్టలేదు. ఇప్పుడు ఈమెను చేసుకున్నాం. ఈమెకి బిడ్డ పుట్టలేదు. నీ పాపాలే నీకు శాపాలు మిస్టర్ అభినవ్. పాపాలు శాపాలు నన్నేమి అంటావు? నీ భ్రమలో నుంచి నువ్వు త్వరగా బయటికి రావాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. ఓహో, అయితే పిల్లల విషయంలో పక్కా ప్లానింగ్లో ఉన్నావన్నమాట. మంచిది. నీ విషయంలో నేను కూడా పక్కా ప్లానింగ్లోనే ఉన్నాను. మీరు ఆశీర్వదిస్తే అన్నీ జరిగిపోతాయట కదా మామగారు. నేను అనుకున్నది జరగాలని నన్ను ఆశీర్వదించండి. నువ్వొచ్చి తాంబూలం తీసుకోదేవి అని. ఎంత భయం జయమ్మా. నీ కొడుకు బావుండాలి. అవతల కుటుంబాలే తుడిచిపెట్టుకుపోయినా పర్వాలేదు. అంతేనా? ఇంకా నువ్వు ఒప్పుల కుప్ప ఒయ్యారి భామ ఆటలు మానలేదా దేవయాని? నీకు వయసు పెరిగింది కానీ మనసు పెరగలేదు. ఆలోచించే మెదడు పెరగలేదు. ఏజే, అబ్బాయి వాళ్ళు బయలుదేరతారేమో, అక్కడ దాకా సాగినంపిరా నాన్న. అయ్యో, అప్పుడేనా? మీ ఇల్లు చూపించరా? నువ్వు మరీ గడుసు పిల్లలా ఉన్నావమ్మాయి. ఏదనుకుంటే అది సాధించే రకం నువ్వు. ఇంద్రభవనంలా ఉంది అన్నాను. చాలా అద్భుతంగా కట్టించాడు. ఏజే గారే స్వయంగా డిజైన్ చేసి కట్టించారు వదిన. ఆయనంతే, ఏ పని చేసినా ఎంతో పర్ఫెక్ట్ గా చేస్తారు. అందుకే ఆయన్ని అందరూ మిస్టర్ పర్ఫెక్ట్ అంటారు. అవునా? నువ్వు మిస్టర్ పర్ఫెక్టా అభి? కొంతమందికి నేనేంటనేది తెలియక రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఒకరు హిట్లర్ అని, ఒకరు దేవుడని, హెడ్ వెయిట్ అని, ఇలా రకరకాలుగా అంటూ ఉంటారు.
వాళ్ళందరికీ నీ గురించి ఏం తెలుసు? నాకు తెలిసిన దాంట్లో వీళ్ళకేం తెలుసు? నీ అసలు స్వభావం తెలిస్తే ఔరా అని ఆశ్చర్యపోతారు. నేను ఎవరి దృష్టిలో ఏంటి అనేది ఎప్పుడూ పట్టించుకోను. నా దృష్టిలో నేనేంటి అనేది ఆలోచిస్తాను. అవును, అందుకే కదా ఇన్నాళ్లైనా నువ్వు చేసిన మేలు నేను మర్చిపోకుండా ప్రతి క్షణం గుర్తు చేసుకుంటూనే ఉన్నాను. హా, మీ ఇల్లు చూడాలనుంది, చూపిస్తావా? రా విష్ణు. వాడు ఇప్పుడే కదా నీ బంధువైపోయాడు. ఎప్పుడైనా చూడొచ్చు వాడు. పద. ఎందుకొచ్చావు? నీకు తెలుసు. ఈ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. నాకు తెలుసు. ఏం చేయాలనుకుంటున్నావు? నీకు తెలీదు. మన పరిచయం గురించి మీ బంధువులకు చెప్పావా? ఎవ్వరికీ తెలీదు. అసలేంటి నీ ఉద్దేశం? నీ ఇంట్లో శుభం అనే పదం వినబడకుండా చెయ్యడమే నా ఉద్దేశం. అంటే ఈ శుభకార్యం ఆపేద్దామనా? చూసిపోవడానికి వచ్చాను, కాల్చిపోవడానికి కాదు. నీ మీద నేను పగ తీర్చుకోవడానికి మంచి ముహూర్తం పెట్టాను. అంతవరకు ఓపిక పడతాను. ఏ క్షణం ఏ వైపు నుండి నీ పతనం ప్రారంభమవుతుందో తెలియక నువ్వు ప్రతి క్షణం భయపడుతూ బ్రతకాలి. భయమా? నాకా? ఏజేకి భయం అంటే తెలీదని నీకు తెలీదా? నీకు భయం అంటే తెలీదని తెలుసు కాబట్టే నేను భయం అంటే ఏంటో రుచి చూపించాలని వచ్చాను. ఇది నా సామ్రాజ్యం. ఎన్ని సామ్రాజ్యాలు కూలిపోలేదు, ఎన్ని కోటలు బీటలు బారి శిథిలమైపోలేదు. ఎంతమంది చక్రవర్తులు స్త్రీల వల్ల పతనమైపోయి చరిత్రలో మరకలుగా మిగిలిపోలేదు. నువ్వెంత, నీ సామ్రాజ్యమెంత? ఎన్నేళ్లైనా నీలో అపోహలు అపార్థాలు చెరిగిపోలేదు. చెరిగిపోయేంత చిన్నదా నువ్వు చేసిన ద్రోహం? మరిచిపోయేంత మామూలు అన్యాయమా అది? అక్రమం, అమానుషం, అనాగరికం. అది నువ్వు మర్చిపోయావు. నేనెలా మర్చిపోతాను? శత్రుశేషం మిగిలే ఉంది మిస్టర్ అభినవ్. పగతో రగిలిపోతూనే బ్రతుకుతున్నాను. నా ఆట ఎలా ఉంటుందో చూడు. గౌనుకి నిప్పంటించుకుని నా ఆట ఎలా ఉందో చూడు అనే చిన్నపిల్ల కనిపిస్తుంది నీలో. నీ పగ నిన్నే దహించేస్తుంది దేవయాని. ప్రేమించి చూడు, నీకు మనుషుల్లో మానవత్వమే కనిపిస్తుంది. మానవత్వం గురించి మనుషులు మాట్లాడాలి, నువ్వు కాదు. నువ్వు నన్ను ఒక రాక్షసుని చేసి మాట్లాడుతున్నావు. నిన్ను నువ్వు ఒక మనిషిని చేసి మాట్లాడుతున్నావు. అప్పట్లో జరిగిన దానికి నేను బాధ్యుణ్ణి కాదు. నా కుటుంబం బలైపోవడానికి నువ్వు కారణం కాదంటే నమ్మడానికి నేను అమాయకురాలిని కాదు. మన కళ్ళు మనల్ని మోసం చేయొచ్చు. మన కుళ్ళు మన కళ్లకు కనిపించదు. నీకు తెలిసిందే నిజమని నమ్మొద్దు. నువ్వు చెప్పిందే నిజమని నేనెందుకు నమ్మాలి? గోటితో గోవర్ధనగిరిని ఎత్తటం అనేది
పురాణ కాలంలో జరిగింది. అందుకే నేను గోటితో ట్రై చేయదలుచుకోలేదు, గొడ్డలితోనే వచ్చాను. దేవయాని, నేనేం చెప్పినా నువ్వు వినే స్థితిలో లేవు. దయచేసి నేను చెప్పేది విను. గౌనుకు నిప్పంటించుకునేంత వెర్రిపిల్లను కాదు నీ కథలు వినడానికి. నువ్వేంటో నాకు తెలుసు, ఇప్పుడు నేనేంటో నీకు తెలీదు. సొసైటీలో ఇప్పుడు నువ్వు ఒక పెద్ద మనిషివని అందరూ అనుకుంటున్నారు. నాకు తెలుసు కదా నీ నిజస్వరూపం. అదే బయట పెడతాను. నీ పతనం కళ్ళారా చూసే వెళతాను. కౌంట్ డౌన్ మొదలైంది. బీ రెడీ. ఏం తీసుకుంటారు దేవయాని? సంతోషం. ఈ ఇంటి నుంచి సంతోషాన్ని తీసుకుపోతాను. మీరందరూ సంతోషంగా కనిపిస్తున్నారు కదా, ఆ సంతోషాన్ని నేను పంచుకొని కాస్త నాతో కూడా తీసుకువెళ్తాను అని నా ఉద్దేశం. మేం బయలుదేరతాం. మళ్ళీ వస్తాను, వస్తూనే ఉంటాను. బాయ్ అభినవ్. ఇద్దరూ కలిసి ఏం మాట్లాడుకున్నారు? ఏజే ఎందుకెంత సీరియస్గా ఉన్నారు? ఆ, దేవయాని గురించి ఆలోచిస్తున్నావా? ఎందుకొచ్చిందో చెప్పిందా? చెప్పకుండానే మన ఇద్దరికి అర్థమైపోయింది కదా. అంటే ఇంకా నీ మీద పగతోనే ఉందా? ఇప్పటికీ తనలో ఎలాంటి మార్పు రాలేదు జయమ్మా. అవును, పెళ్లి కొడుకు తరపున పెళ్లి పెద్దగా వచ్చినట్టు లేదేజీ. ఏదో మనసులో పెట్టుకుని వచ్చినట్టుంది. ఏం చేయాలనుకుంటుంది? తెలియట్లేదు జయమ్మా. నీకొక సమస్య దాటిపోతే ఇంకో సమస్య ఎదురవుతోంది ఏంటి నాన్నా? పర్వాలేదు జయమ్మా, ఏదైనా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. కానీ నాకెంకో భయం పట్టుకుంది. ఏంటది? పెళ్లి కొడుకు బంధువుగా వచ్చిందంటే ఈ పెళ్లిని సజావుగా జరగనిస్తుందా, లేదంటే ఏదో ఒకటి చేసి ఈ పెళ్లిని ఆపించేస్తుందా అని భయంగా ఉంది. ఈ పెళ్లి ఆగిపోతే అంజలి భవిష్యత్ ఏమిటి? వాళ్ళమ్మా నాన్నలు అసలు తట్టుకోగలరా? నీకు దేవ్యానికి మధ్యన ఒక ఆడపిల్ల భవిష్యత్తు ఉందని మాత్రం మర్చిపోవద్దు. దేవ్యానితో చాలా జాగ్రత్తగా ఉండాలి, తొందరపడకూడదు. తను రెచ్చగొట్టాలనే చూస్తోంది. నువ్వు మాత్రం సహనంతోనే ఉండాలి. మన మూలంగా
హ్యాంగ్ అయిన ఫోను ఆన్ అయింది. ఇప్పుడే ఈ ఫోటోల్ని విష్ణు మొబైల్కి సెండ్ చేస్తా. నేను నా సమస్యతోనే సతమతమవుతుంటే ఈ బద్రిగాడి బెదిరింపులు రాను రాను పెరిగిపోతున్నాయి. పెళ్లి దగ్గర పడే కొద్దీ వాడు ఏం చేసి పెళ్లి చెడగొడతాడా అని టెన్షన్ పడుతూ ఉండాల్సి వస్తుంది. ఆ ఫోటోలు గాని బయట పెడితే అంజలి అల్లరి పాలవుతుంది. పెళ్లి సంగతి తర్వాత అవమానం భరించలేక అంజలి ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే వాడి దగ్గరున్న సాక్ష్యాల ఫోటోలు మాత్రమే. వాటిని వాడి సెల్ నుంచి డిలీట్ చేస్తే తప్ప ధైర్యంగా ఉండదు. మృత్యుతో సహవాసం చేస్తున్నట్టే. అమ్మయ్యా, ఒక పెద్ద ప్రమాదాన్ని డిలీట్ చేశాను. ఫోటోలు మొత్తం డిలీట్ చేసావా? నువ్వు మెలకుగానే ఉన్నావా? నీ తెలివితేటల గురించి నాకు తెలుసు కదా, అందుకే ప్రతి క్షణం మెలకుగానే ఉండాలి. ఇప్పుడు నీ దగ్గర సాక్ష్యాలేం లేవు, ఇప్పుడేం చేస్తావు? ఫోటోలు అందులో మాత్రమే లేవు, ఇప్పుడేం చేస్తావు? నా ఫోన్లో డిలీట్ చేసినంత మాత్రాన ఆ ఫోటోలు ఇంకెక్కడా లేవనుకుంటున్నావా? నువ్వు ఇలాంటి పనేదో చేస్తావనే నా జాగ్రత్తలో నేనున్నాను. నీ చెల్లి బతుకు బజారున పడేయమంటావా? రే, ఇన్ని రోజులు ఆ ఫోటోలు ఏజీ చూస్తే నా చెల్లి గురించి చీప్గా అనుకుంటారని ఊరుకున్నాను. కానీ నీ గురించి ఏజేకి ఆల్రెడీ తెలుసన్న సంగతి మర్చిపోయాను. నువ్వు సాక్ష్యాల కోసమే నా చెల్లెలతో చనువుగా ఉన్న ఫోటోలు దాచిపెట్టావని తెలిస్తే ఏజే నిన్ను బ్రతకనివ్వరు. ఇప్పుడే వెళ్ళి ఏజేతో చెప్పేస్తాను. ఏజే, మీతో విషయం చెప్పాలి. లేదు, నేనే ఒక విషయం చెప్పాలి. ఈ బద్రి సింధు రూమ్ లో నేను ఉండకూడదంట. నా భార్యను నేను చూసుకోవడానికి కూడా భాను పర్మిషన్ తీసుకోవాలా? ఏజే, ఏయ్, ఏయ్,
ఏంటి మీ పనికి మళ్ళీ పంచాయితీ? అతని ఫ్యామిలీ మ్యాటర్స్ నీకెందుకు? ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం. వెళ్ళి పడుకో. రేయ్, ప్రమాదం దాటిపోలేదు, రేపటికి వాయిదా పడింది. పోరా. ఎందుకింత చిరాగ్గా ఉన్నారు? ఆ దేవయాని వచ్చి వెళ్ళినప్పటి నుంచి ఇలాగే టెన్షన్ పడుతున్నారు. డైరెక్ట్గానే అడిగేస్తాను. ఏజే,